నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహ స్వరూపం. నరసింహావతారంలో మరొక వైశిష్ట్యం శివ విష్ణుతత్వాల మేలు కలయిక. విష్ణువు నరాకృతి, లయకారుడైన శివుడి ఉగ్రరూపాల సమైక్య దర్శనమే నృసింహావతారం. అలాంటి నృసింహుణ్ణి ప్రహ్లాద వరదమూర్తిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ మూర్తిమత్వానికి తగిన రీతిలో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో నృసింహ ఆలయాలు, మందిరాలు వర్ధిల్లుతున్నాయి. ఆ సంవిధానంలోనిదే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ మహానగరంలోని శ్రీ జయలక్ష్మి నృసింహస్వామి మందిరం. ఈ నృసింహ సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సృష్టి స్థితిలయల సమన్వయాత్మకమైన బ్రహ్మ విష్ణు రుద్ర తేజస్సులో సాకారమైన పరబ్రహ్మ చైతన్యం. ఘోరమైన సంసార వేదనల నుంచి విముక్తి కలిగించే విష్ణు తేజమే లక్ష్మీ నృసింహస్వామి. ద్వంద్యాత్మక జగమంతా పరమాత్మ రూపమే అని చాటి చెప్పడానికి సాకారమైన లక్ష్మీ నృసింహస్వామి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్రీ జయలక్ష్మి నృసింహస్వామి సన్నిధానం భక్తులకు అపురూపమైన నృసింహ వరప్రదాయక దివ్య ధామం. మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఛత్రీబాగ్ ప్రాంతంలో జయలక్ష్మి నృసింహ సన్నిధి నెలకొని ఉంది. వర్ణరంజితమైన కళాత్మక కట్టడాలతో, ఆకర్షణీయమైన నిర్మాణ కృతులతో ఈ మందిరం ఆకట్టుకుంటుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ మందిరం ధీర గంభీరంగా ఆకర్షిస్తుంది. విస్తారమైన ప్రాకారాలతో, మంటపాలతో ఉత్తర భారత ఆధ్యాత్మిక మందిర నిర్మాణ శైలిలో ఈ నెలవు కొలువుదీరి హృదయోపాసకులకు అత్యంత ప్రియమైన వైష్ణవ స్వరూపం నృసింహస్వామి. పిలిచిన వెంటనే పలికే దైవంగా నృసింహాకృతి సుప్రసిద్ధం. కేవలం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసమే కాకుండా తన సర్వాంతర్యామి తత్వాన్ని నృసింహావతారం చాటి చెబుతుంది. ప్రాదుర్భవించిన దైవీ ప్రవృత్తి నరసింహావతారం. అలాంటి నృసింహావతారం పోతపోసినట్లుగా ప్రధాన మందిరంలో కొలువుదీరి ఉంటుంది. హిరణ్యకశిపుణ్ణి సంహరించే నృసింహుడు, చెంతనే ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడి మాతృమూర్తి, ఒకే శిల్పంలో మలచిన పాలరాతి ప్రధాన మూర్తి ఆకట్టుకుంటుంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఆదిశంకరాచార్యులు నృసింహ భక్తుల పరంపరను విశ్లేషిస్తూ నృసింహుణ్ణి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రానికి తగిన రీతిలో ఈ మందిరంలో లక్ష్మీ నృసింహస్వామి భక్తజన పరివేష్టితుడై గోచరమవుతున్నాడు. ఏకశిలలో మలిచిన ఒకే పాలరాతి ఆకృతిలో ప్రహ్లాదుడి మాతృమూర్తి, లక్ష్మీదేవి సహితంగా హిరణ్యకశిపుణ్ణి వధించిన ప్రళయభీకర నృసింహస్వామి మూర్తి గోచరమవుతాడు. ఇది ఎంతో అరుదైన శిల్ప విన్యాసం. ఒకే శిలలో 5 మూర్తులుండడం విశేషం. విగ్రహాకృతిపైన నేత్రపర్వంగా నృసింహస్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. ఎంతో భక్తిపూర్వకంగా వినయ విధేయతలతో స్వామిని సేవిస్తోన్న ప్రహ్లాదుడు, చెంతనే ప్రహ్లాదుడి మాతృమూర్తి ఉండడం ఈ విగ్రహాకృతి ప్రత్యేకత. ఈ తరహా అమరిక మరే ఇతర నృసింహాలయాల్లో కాని, మందిరాలలో కాని లేదు అనడం అతిశయోక్తి కాదు. నృసింహస్వామితో కలగలిసిన ప్రహ్లాదుడి ఆకృతి ఉండడానికి ఎంతో నేపథ్యముంది. నృసింహరూపాన్ని చూసి హిరణ్యకశిపుడు భయాందోళనలకు గురైతే అదే రూపాన్ని దర్శించిన ప్రహ్లాదుడు భక్తిరసంలో ఓలలాడాడు. భుజబలమున్నప్పటికీ మానసిక దృఢత్వం లేని హిరణ్యకశిపుడి కన్నా బాలుడైనా సరే ఆత్మశక్తి
భక్తి భావానురక్తి ఉన్న ప్రహ్లాదుడే మిన్న. అందుకే తన సమక్షంలోనే తన ప్రియ భక్తుణ్ణి నెలకొల్పుకొని అపరిమిత భక్తవాత్సల్యమూర్తిగా నృసింహస్వామి దర్శనమిస్తున్నాడు. శ్రీమన్నారాయణుని దశావతారాల్లో మొదటి 4 సద్యోజాతాలు, అంటే గర్భావాసం లేకుండా కేవలం సంకల్పమాత్రాన ఆవిర్భవించిన అవతారాలు. వీటిలో చివరిది నృసింహావతారం. దశావతారాల్లో నర సింహ రూపమిదొక్కటి. అవతరించిన తక్షణమే పాప వినాశనానికి, దుష్ట శిక్షణకు ఉద్యుక్తుడైన స్వరూపం నృసింహస్వరూపం. ఉగ్ర నారసింహుడై స్తంభం నుంచి అవతరించి గడప మీద, తన ఊరువుల మీద ఆ రాక్షసుణ్ణి పరుండబెట్టి తన గోళ్లతో పొట్ట చీల్చి సంహరించి నృసింహుడు ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ఆ అద్భుత రూపం శిల్పీకృతమై భక్తుల్ని అనుగ్రహిస్తోంది. శారీరక మానసిక క్లేశాల్ని నిలువరించే శక్తి సమన్విత రూపంగా నృసింహుడు సదా సంరక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. పగలు కాని రాత్రి కాని, నరుడి వల్ల కాని, మృగం వల్ల కాని, ఇంట కాని బయట కాని, ఏ ఆయుధం వల్ల కాని తనకు మృత్యువు సంభవించకూడదు అనే వరాన్ని పొందిన హిరణ్యకశిపుడికి ఎక్కడా చిక్కకుండా, ఆ వరాలకెక్కడా భంగం వాటిల్లకుండా శ్రీమన్నారాయణుడు ఉగ్ర నారసింహుడై స్తంభం నుంచి అవతరించి గడప మీద, తన ఊరువుల మీద ఆ రాక్షసుణ్ణి వధించి తన నిరుపమాన అవతారమూర్తిమత్వాన్ని ప్రకటించాడు. ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్ నృసింహ ప్రచోదయాత్ అనేది శ్రీ నృసింహ గాయత్రి మంత్రం. శ్రీ నృసింహుణ్ణి వేదాలు, పురాణాలు పరిపరి విధాలుగా ప్రస్తుతించాయి. ఆయనకది భయంకర ఆకృతి కాదు, భయాలకే భయాన్ని కలిగించే అభయాకృతి. తనలోని రుద్రత్వాన్ని వ్యక్తం చేస్తూ ఫాలనేత్రంతో అవతరించిన అవతారమూర్తి. నృసింహ కవచం వక్షే ప్రహ్లాదే నోదితం పుర సర్వరక్షాకరం పుణ్యం సర్వోప్రదవనాశనం. దుష్ట శిక్షణకు, శిష్టరక్షణకు, లోక కళ్యాణానికి కారణభూతుడైన నృసింహస్వామి సర్వలోక సంపూజ్యుడు. ఎందుగలడందులేడని సందేహాన్ని నివృత్తి చెయ్యడానికి శ్రీహరి తన జయ జయ శుభకర నృసింహ, విజయప్రదాయక నృసింహ, సజ్జన రక్షక నృసింహ, సాధుజన పోషక నృసింహ, భయవిదూర నృసింహ, భక్తానురక్త నృసింహ అంటూ భక్తులు స్వామివారిని కీర్తిస్తారు. దీనుల్ని, ఆశ్రితుల్ని రక్షించటానికే తాను చక్రాన్ని చేతబూనానని శ్రీకృష్ణుడు ప్రకటించాడు. విష్ణు స్వరూపంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఆవిష్కారమయ్యాడు. సుదర్శన చక్రాన్ని ధరించి దుష్ట శిక్షణే పరమావధిగా శ్రీకృష్ణుడు తన లీలా మానుష తత్వాన్ని ప్రకటించాడు. ఆ రూపాన్ని ఆవిష్కరించే కృష్ణ భగవానుడి దివ్యమంగళ విగ్రహం మరో మందిరంలో భక్తుల్ని ఆకర్షిస్తుంది. కృష్ణస్తు స్వయం భగవాన్. కృష్ణుడే భగవంతుడు, భువిపై అవతరించిన పరబ్రహ్మ, చైతన్యానికి సాకారమైన ఆకృతి శ్రీకృష్ణ పరమాత్ముడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు, చెడు వల్ల మంచికి గ్లాని ఏర్పడినప్పుడు, దుష్టుల్ని శిక్షించి సాధు సజ్జనుల్ని రక్షించి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు తానవతరిస్తూనే ఉంటానని భగవానుడు పేర్కొన్నాడు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరు ఏ దైవానికి నమస్కరించి పూజించినా అది తుదకు శ్రీకృష్ణుడికే సమర్పణమవుతుంది. అందుకే పరమాత్మను శ్రీకృష్ణ పరమావధిగా వ్యవహరిస్తాం. భాగవత కృష్ణుడు మోక్షదాయకుడైతే భారత కృష్ణుడు జ్ఞానదాత. లౌకిక ప్రపంచంలో మానవుడు ఎలా మసలుకోవాలో తెలియజెబుతాడు. భగవద్గీత అనే అమృతాన్నందించిన జగద్గురువుగా, చక్రం పట్టి జాతిని రక్షించిన స్ఫూర్తి ప్రదాతగా కృష్ణుడు గోచరమవుతాడు.
అలాంటి శ్రీకృష్ణుడు చక్రపాణిగా, చక్రధారిగా ఈ మందిరంలో దర్శనీయమవుతున్నాడు. చక్రాన్ని ధరించి సమస్త సృష్టి సంరక్షణా భావాన్ని తాను వహించిన దివ్యమూర్తిగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ధరించి వీరరసోపేతమూర్తిగా తేజరిల్లుతున్నాడు. అనంతమాయా రూపిణిగా, ఆదిశక్తి సమన్వితగా జగన్మాత తేజరిల్లుతుంది. వైదిక స్వరూపాలు, నవదుర్గా రూపాలు, సప్తమాతృకలు, ఇలా శక్తి రూపాలు అనేక విధాలుగా వ్యక్తమయ్యాయి. ఆ పరంపరలోనిదే చాముండీ స్వరూపం. చాముండేశ్వరిగా దుష్ట సంహారాన్ని పూర్తి చేసిన జయకారక శక్తి రూపం చాముండి. ఈ మందిర ప్రాంగణంలో ప్రత్యేక మందిరంలో చాముండీ మాత భక్తాభీష్ట వరదాయినిగా గోచరమవుతుంది. ఇండోర్లోని జయలక్ష్మీ నృసింహస్వామి మందిరంలో ఉన్న మరో ముఖ్యమైన సన్నిధి చాముండీ మాత మందిర్. అఖిలాండేశ్వరిగా చాముండి సమస్త శక్తుల సమన్వయ రూపంలో దర్శనమిస్తోంది. వివిధ రూపాలలో, వివిధ నామాలతో యుగయుగాలుగా ఆరాధనీయమూర్తిగా అనంత రూపాలలో ఆదిశక్తి అలరారుతోంది. కలౌ చండీ వినాయక. కలియుగంలో చండీ రూపంలో చాముండిని, వినాయకుణ్ణి పూజించాలి. చండీ సప్తశతి 13 అధ్యాయాలలో చండీ, పార్వతీ, కాళీ రూపాల్లో దర్శనమిస్తుంది. చండీ, చాముండి, కాళీ భయంకర రూపాలుగా దుష్ట శిక్షణ కోసం ఏర్పడ్డాయి. అయితే భక్తుల విషయంలో మాత్రం ప్రశాంత రూపాలై వారి అభీష్టాల్ని నెరవేర్చి వరాల సిరుల్ని ఆ దివ్యాకృతులు కురిపిస్తాయి. ఆ పరంపరలోని విలక్షణ రూపం చాముండి. పులివాహనాన్ని అధిరోహించి అష్టభుజాదేవిగా, వివిధ ఆయుధాల్ని ధరించిన శ్రీమాతగా చాముండేశ్వరి దర్శనమిస్తోంది. పాలరాతిమూర్తిగా, పరమ పావనకర జయకారకమూర్తిగా తేజరిల్లుతోంది. చండముండల్ని సంహరించిన శక్తిమాత చాముండి అయినది. సునాయసంగా తన చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించిన అపురూప శక్తి సమన్విత చాముండేశ్వరి. సూర్యకిరణ సమకాంతులతో జగన్మాత వెలుగొందుతోంది. కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గదా వంటి ఆయుధరాశిని ధరించి సర్వసిద్ధి ప్రదాతగా చాముండి గోచరమవుతోంది. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతా శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్విని. శైలపుత్రి పార్వతీమాత చాముండిగా దుష్ట శిక్షణను జయప్రదంగా పూర్తి చేసి సర్వలోక శుభంకరిగా తేజరిల్లింది. ఇండోర్లోని శ్రీ జయలక్ష్మీ నృసింహస్వామి మందిరంలో పలు దర్శనీయ స్థలాలున్నాయి. సర్పలింగేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సిద్ధి బుద్ధి సమేత గణపతి, కాలభైరవ స్వామి, పలు దేవతామూర్తులు ప్రత్యేక మందిరాలలో కొలువుదీరి ఉన్నాయి. వివిధ మందిరాల సమన్వితంగా ఈ మందిర ప్రాంగణం సంపూర్ణ ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఇండోర్లోని జయలక్ష్మీ నృసింహస్వామి మందిరంలో సర్పలింగేశ్వర స్వామి మందిరం ప్రధాన మందిరానికి పక్కనే నెలకొని ఉంటుంది. శివలింగాకృతి చెంతనే సర్పాకృతి ఉంది. గులాబీ పుష్పమాలికల సమన్వితంగా సర్పలింగేశుడు దర్శనమిస్తాడు. సుప్రసన్న వరదాయక వైభవ ఆంజనేయ స్వామి ఈ మందిరంలో వదన ప్రధానమూర్తిగా దర్శనమిస్తాడు. మనోజవం మారుతతుల్య వేగం జితే హింగన్ ఘాట్, నాగపూర్, బెతూల్, ఇటార్సీ, హోషంగాబాదుల మీదుగా ఇండోరుకి చేరుకుని శ్రీ జయలక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తరిస్తారు. సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ పరబ్రహ్మమే శ్రీ నృసింహుడు. జ్వాలా మాలికలకు సంకేతమై నృసింహుడు తేజరిల్లుతున్నాడు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, స్వామి సదా మాకు నీ చేయుతినివ్వు అని స్వామిని ప్రార్థించటం ద్వారా సకల భవభయాలు తొలగుతాయి. అలాంటి భక్త వాత్సల్య ప్రహ్లాద వరద నృసింహుడి అనుగ్రహం మనపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.